అసమాపక క్రియలు. భూతకాల అసమాపక క్రియ, దానిని త్వార్థకం అంటారు. వర్తమానకాల అసమాపక క్రియ, దానిని చిత్రార్థకం అంటారు. భవిష్యత్కాలిక అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు. ఈ అనే ప్రత్యయం వస్తే అది త్వార్థకం. ఊ అనేటటువంటి లేదంటే చున్ అనేటటువంటి ప్రత్యయాలు వస్తే దాన్ని వర్తమానకాల అసమాపక క్రియ చిత్రార్థకం అని. తింటే అంటే తే ఇతే అనేటటువంటి ప్రత్యయాలతో వస్తే దాన్ని భవిష్యత్కాలిక అసమాపక క్రియ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి తప్పనిసరిగా ప్రశ్నాపత్రాల్లో అడిగేటటువంటి అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి ఇట్లాంటి విలువైన సమాచారం మేము అందిస్తాము. మీరు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇక్కడ వివరంగా ఇచ్చాడు. ఇవి చాలా ఇంపార్టెంట్.